నిజామాబాద్ మార్కెట్ యార్డులో జరుగుతున్న మాయాజాలం పసుపు రైతుల్ని నట్టేట ముంచుతోంది. పంటను మార్కెట్కు తరలించిన పసుపు రైతుల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా 3 రోజులు కొనుగోళ్లు నిలిచిపోవడంతో కర్షకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్వింటా కొమ్ముకు 14,000కు పైగా ధర ఉందని అధికారులు చెప్తున్నా అన్నదాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన పసుపును మార్కెట్కు తెచ్చినా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు ఇంతకుముందు రైతు ఇంత 5 ఎకరాలు 10 ఎకరాలు పసుపు పండించాడు. ఇప్పుడు ఎకరం వరకు వచ్చేసింది. ఖర్చులు అట్లా విరిగిపోయినాయి. ఒక సిమ్ము పసుపు పండిస్తే 3-4 వేలు ఖర్చు వస్తుంది. అంటే ఒక సిమ్ ఉడకబెడితే ఇక్కడ మార్కెట్ తీసుకొచ్చే వరకు మనకు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ దొబ్బెట్టోడికి ఒక రోజు కైకిలు 1000 రూపాయలు ఇవ్వాలి. అంటే అర్థం చేసుకోండి, ఆ రేంజ్లో విరిగిపోయింది ఇప్పుడు ఖర్చు. అధికారులు ఇక్కడికి వచ్చి చూడాలా. ఒక 4 వెళ్ళాడు అట్లా బీగానా ఒక 30-40 వేలు అయితే దబ్బుడికే. ఇది ఇక్కాలంటే ఎంతమంది కదా ఒక 50-60 వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక బియ్యాన. ఆ ఉడకబెట్టినోడికి 200 డబ్బాకు, అది అట్లా పైసలు. పట్టిన దానికి 100 రూపాయలు తీసుకో డబ్బాకు. ఈ కిరాయి సంచికి 10 రూపాయలు. ఇవన్నీ రావాలంటే ₹1 మిగులుతుంది రైతుకు. సాగు తగ్గుతున్నది, పెరుగుతలేదు. తగ్గంగా కూడా మరి గిట్టుబాటు ధర ఎందుకు ఇస్తలేరు ఏంది? మరి పసుపు బోర్డు ఇక్కడ ఉండగా కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మాకు రైతులకు ఇది అంతా మా మీద భారం పడుతున్నది. మాకు గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు సాగు దాదాపు సగానికి పడిపోయింది. గతేడాది 36,000 ఎకరాల్లో పండించగా ఈసారి కేవలం 23,000 ఎకరాల్లోనే పసుపు పంట సాగైంది. అయితే గతంలో కంటే పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరిగాయి. ఎకరానికి సుమారు 60,000 నుంచి ₹1,00,000 వరకు పంట సాగుకు ఖర్చవుతోంది. పంటకు దుంపకుళ్లు సోకగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇలా కష్టాల కోర్చి పంటను మార్కెట్కి తెస్తే వ్యాపారులు సిండికేట్గా మారి తమను నిండా ముంచుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటై ఏడాది గడిచినా పంటకు గిట్టుబాటు ధర కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరు ఏకమై మాకు ధర రాకుండా మాకు మోసం చేస్తున్నారు. అదే సాయంగిల్నేమో 22 అమ్ముతుంది, ఇదే ఇక్కడనేమో 14,000 అమ్ముతుంది. మరీ కొద్దిగా మెత్త తీసుకొస్తే మరీ 8,000 అమ్ముతుంది. అదే విధంగా కాకుండా మాకు ఈ మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించాలని మేము కోరుచున్నాము. నిన్న అయితే దళారులు ఏం చేస్తున్నారంటే రేట్లు అనే దళారంతా సిండికేట్ అయ్యి 10,000 నుంచి 14,000 పెడతారు లాస్ట్. అదే షాంగిల్లోనేమో 15,000 నుంచి 20,000 దాకా ఉన్నది. ఇక్కడ పసుపు బోర్డు పెట్టినామని చెప్తున్నారు. పసుపు బోర్డు ఉంటే మరి రేట్ ఎందుకు దిగుతున్నది? దిగద్దు కదా. ఇంకా దిగుబడి తగ్గిపోతుంది, పంట తగ్గిపోతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇట్లా ఉంటే ఇంకా ఆడికింత పసుపు సాగు మొత్తం నశించిపోతుంది. దళాలు కుమ్మక్కై మమ్మల్ని దోసుక తింటున్నారని మాకు, మా రైతులకు అందరికీ బాధ ఉంది. అక్కడ ఎందుకు రేట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది? మరి ఈ నాయకుల మరి దళాలదే ఎవరిది ఇది ప్రాబ్లం? రైతులను మాత్రం నట్టింట ముంచుతున్నారు. ఇలా ఉంటే లాసే. రైతు పెట్టడి మళ్ళీసారి పసుపు పెట్టడి వర్కౌట్ అయితే లేదు, దిగుబడి తక్కువ వస్తుంది, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర నిలకడగానే ఉందని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. నాణ్యమైన ఎండిన పసుపును మార్కెట్కు తీసుకొచ్చి మంచి ధర పొందాలని సూచిస్తున్నారు. మీరు బాగా ఎండబెట్టిన పసుపు తీసుకురావాలి, కొంచెం అది తీసుకొస్తే మీకు మంచి ధరలు వస్తాయనేసి తెలుపుతున్నాం. ఇప్పటివరకు 15,000 మెట్రిక్ టన్స్ పసుపు వచ్చింది ఫిబ్రవరి మాసంలో. లాస్ట్ ఇయర్ 20,000 మెట్రిక్ టన్నుల పసుపు వచ్చింది. కొంచెం దిగుబడి తక్కువ ఉన్నా కానీ రేట్ల విషయంలో బాగా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి ఈ టైంలో 13,000 ఉంది. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి 15,000, అప్రాక్సిమేట్గా 15,000 రేట్ ఉంది హయ్యెస్ట్ ప్రైజ్. మ్యాక్సిమం ప్రైజ్ వచ్చేసి తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గగా ఇప్పుడు ధర రాక మరింత నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.